మా అన్నగారి కోసం జరిగింది అందుకే ఈ రూపం గిట్ట తయారైన అంటే ఈగల చేపలు కాదు దోమల చేపలు కాదు మీ అన్నగాళ్ళ ఏడుపు నీ ఏడుపు నా కలిగి గిట్లా మరి బల్బు బాగానే ఉన్నది టెంపర్ టెంపర్ ఉన్నట్టు గుణవంతరాలు అనుకునే అంత వేస్ట్ ముందు ఉన్నట్టు బామా అయితే బామా ఇక నాకు తానం పోయామంటే తానం పోయా అంటాను నాకు అన్నం పెట్టమంటే అన్నం పెట్టను అంటాను అయ్యో అన్నం పెట్టాలి ఇక నేను చేసుకునే తానం పోవడానికి అన్నం పెట్టడానికి ఇక నేను చేసుకునే దిక్కువాలోనికి నేను అన్నం పెడతా నేను తానం పెడతా నిన్ను ముట్టుకుంటాను నా అక్కడికి వచ్చిన నీ సోకు సైకిల్ దొక్క బామా అయితే నాకు తానం పోయకుండా మంచిదే నాకు అన్నం పెట్టకుండా మంచిదే ఒక్కసారి నవ్వే ఒక్కసారి ఐ లవ్ యూ అందాన్ని చూస్తే ఒక్కసారి ఐ లవ్ యూ అని పిచ్చిన పెళ్ళ వాళ్ళకి గాయం తప్పి ఉన్నది ఏడా పెళ్ళ కూడా ఏడా పోవడం అయితే అన్నం ఎంత మంచిగా ఉందా నువ్వు పెట్టిన దిక్కువాడా అంటే మంచిగా ఉంటేనే మొగడు కానీ మంచిగా లేకుంటే ఇగో పెళ్లి చేసుకున్నప్పుడు మంచిగానే ఉంటాడు పెళ్ళ మొగడు కరమే పుష్కని యాక్సిడెంట్ అయ్యి కాలో చేయబోతే అప్పుడు మొగడు కాదు మొగడు కాదంటే నీ రూపం చూస్తే కనబడుతుంది నాకు ఎట్లయితే గట్ట నాకు తానం పోయకుండా మంచిదే నాకు అన్నం పెట్టకుండా మంచిదే నువ్వు పెళ్ళాను అయితే కరా నేను మొగడిని అయితే కరా ఇవాళ మరి ఇద్దరికి ఫస్ట్ నైట్ అన్నట్టు ఇక్కడ దొంగలు వేసిన అంటే మనం బేట అన్నట్టు బామరావు బామా పోతానే ఇది అది నీకు కోపం వచ్చే నాలుగు రావడానికి గొంగడు ఎందుకు వస్తుంది ఈ గొంగడు కూడా ఆశిస్తాను నువ్వు వచ్చే నీ దినాలు కానీ ఆనాలు కానీ అందరూ పోతావు నువ్వు చెర్రాలి పోతావు గట్టిగా అవుతావు నీకన్నా అందమైన సిరి లేదు నాకన్నా దిక్కు వాళ్ళు నేనే లేదు అంతేనా అంటే గుడి మీద కొంగ లెక్క నేనున్నా గుడి దీపం లెక్క నువ్వు మసిపోంతో పేగోల నేనున్నా మాణిక్క లెక్క నువ్వున్నావు అంతేనా శర్రల కొంగ లెక్క నేను చామంతి పూ లెక్క నేను నువ్వు ఆడవిల్ల బలి మీద అమ్మే అమ్మేవో ఆడవిల్ల బలి మీద అమ్మేమంటుంది వారి మళ్ళీ అని అందరట పాడైంది నీ సందగట పాడైంది వారి శర్రల కొంగ లెక్క నువ్వు ఉన్నావు చేబంతి పూ లెక్క నేను ఉన్నా అన్నది మసిపోంత పేగోల నువ్వు ఉన్నావు మాణిక్క లెక్క నేను ఉన్నా అంటుంది వారి నీ అందానికి నేను కావన్నారా ఏదో మా వాళ్ళు ఓడు అందరి మీద నన్ను పెడితే నువ్వు ఓడుకొని వచ్చినావు మా అన్నగల వాపుకొని వచ్చినావు మా అన్నయ్య వాపుకొని వచ్చినావు వారి మళ్ళా నా అన్నగాళ్ళ ఏడుపు జరిగింది నా ఏడుపు జరిగింది మా అవ్వాయి ఏడుపు జరిగి నీకు రోగం వచ్చింది వారి నువ్వు పున్నవు నాడు గుడ్డి అయిపోతావు నువ్వు అవసరం అయిపోతావు వారి ఇవాళ గిట్టున్నావు ఇక ఈ ఎండాకాలం వెళ్తావు వెళ్ళదు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది ఎండాకాలం వెళ్ళేదాకా నువ్వు బతుకో నువ్వు చస్తే నేను ఇంకోని పోతా అన్నది మరి నేను నీకేమంటా నేను ఉండగా పోతే ఏమైతే పోరాదు బామా నన్ను అనరాని మాట్లాడతాను మసిపోతో పేగులు నేనున్నా మాణిక్యం లెక్క నువ్వు ఉన్నావు నాకన్నా దిక్కు వాళ్ళు ఆడి అయితే నీతో సంవత్సరం చేయాలంట నాకన్నా దిక్కు అయితే బస్ స్టాండ్ నాకంటే నీకంటేనే నీకన్నా దిక్కు వాళ్ళు ఆడిది అయితేనే బస్ స్టాండ్ కాడ గిట్ట గిట్టాలు కూడా చూడు సాండోల కింద ఉండే ఒక్కొక్క తొనకు 90 చీరలు కట్టేది రోజు ఇంటికే తిరిగేది విద్య అసోటి కూడా నేను మరి అసలు కూడా రాదు నీకు చూసినావా బామా నీకు ఇక నువ్వే ఉన్నావు అందగట్టావు లేకపోతే నాకంటే ఇంకా మంచిగా ఉన్నావు బామా నువ్వు అందగట్టవని మిడిచిపడతాను నేను దిక్కువాళ్ళు ఉన్నాను నువ్వు అందగట్టవన్నావు కదా ఈ రూపంలో పోతా నీకు సాడికి సావిత్రి వాటి కత్త బామా నీకన్నా 7 అందగత్తను వాటి కత్త చల్ల గుండెల కన్నా సౌతుల పోరు పెట్టించి ముందు 2 కన్నా 3 గుద్దులు గుద్దియకపోతే రవరాదు వల్ల కాదు
నీకు నీ అందరు ఇంకా నాకంటే అంతగా నీ సోపు అంతేనా ఏ, అంటే నీ అటువంటి ఆడది ప్రపంచం ఉంటుంది నాకు మొత్తం పుట్టని లేదు పుడితే దక్కని లేదు అది బాయి మాటల పెగ్గిరా పాతాడు ఈ దగ్గర కాస్తాడు బామా ఇక సరే పోతాననే సాటికి సాయంత్రం పట్టుకత్తా సల్లగుంజల కాడ సముద్ర పూలు పెట్టిస్తున్నా అని రవరాజు వల్ల అయ్యా భార్యతో చేతులు పెట్టుకున్నాడు దేవుడు భార్య అనరాని మాటలకు రవరాజు వల్ల కోపం వచ్చింది ఏమన్నది జిడ్డు కొల్లోడా కంపు కొల్లోడా నువ్వు పున్నోడా పుట్టిపోతావు అవసరం అల్లిపోతావు వారి మళ్ళా నువ్వెత్తున్నావు నేనెత్తున్నా నాటువంటి ఆడి నీతో సంసారం చెప్తా నీకన్నా దిక్కు వాళ్ళు ఆడిదైతే నీతో సంసారం చేయాలన్నది నీకన్నా దిక్కు వాళ్ళు ఆడిదైతేనే చేతుడి గాజులు కళ్ళు అనగా నీ పక్క లోపల పొంగేయాలి నీతో సంసారం చేయాలన్నది అనేవరకల్లా రవరాజు వల్ల ఎక్కువ ఎడలేని కోపం వచ్చింది బామా నీకన్నా అందగత్తని వాటికట్ట నీ అహంకారం అంగీయకపోతే నా పేరు రవరాజు వల్ల అది భార్యతోటి చెరది పెట్టుకున్నాడు దేవుడు పిల్ల దాడలో బయలుదేరిండు రవరాజు వల్ల అయ్యో అయ్యమ్మ ఆడికెళ్ళి దేవుడే కొండలో దేవుడు దిగుతూ ఉన్నాడు భగవంతుడు కొండతో కొండ దిగిపోతాడు రవరాజు వల్లయ్య మరి మాత్రమైనా పర్వత కొండ దిగిపోతాడు అగో పుట్టు గజ్జల్లాగు పైన టోపికుల్లా ఏ పనాలు బంతి కట్టు ఎండి ఈరవోరం కళ్ళల్ల కలి రేకులు పల్లెల పల్లి చాత్రి ప్రాయించడం నొట్ట చిత్రకన్ను అక్షత్ర దవర పథకం రవరాజు వల్లయ్యకు భగవంతుడు మాత్రమేనా పర్వతం కొండ దిగిపోతాంటే దగ్గున మెరుతాడు సూర్యుడా నువ్వు వడవకు నేను వడుతున్న రీతు కనబడ్డాడు ఉన్నమాయ నీళ్ళ పూసిన తంగడి రీతు 66 వచ్చే రేఖలు 36 చంద్రరేఖలు తలుపులు మెరుతాడు భగవంతుడు ఈ భగవంతుడు పిల్లదాడలో పోతాడు కదా ఆ పిల్లదాడలో భగవంతుడు ఓని ఆడి వెళ్ళా బలి మేడలమ్మ ఏం చేసింది ఈయన ఇంట్లో పీనిగల్లా ఈడెక్కడ పోయి సాటికి సాయంత్రం వాటికత్తడాట ఈ ఏడవాయమ్మలడు ఎక్కడ వాయని చెప్పి పర్వతం కొండ మీదకి వెళ్ళి కిందికి చూస్తాంది మేడమో ఆ పర్వతం కొండ మీదకి వెళ్ళి కిందికి చూసే వరకల్లా రవరాజు వల్ల దగ్గున మెరిసింది కళ్ళారు వామ్మో మా ఆయన గింత మూతుకుంటాడా మరి నా దగ్గరికి వచ్చే వరకల్లా అంతే రణగబ్బు పెడగబ్బు వాసన వచ్చింది జిడ్డు వాసన వచ్చింది నేను జిడ్డు కొల్లోడా కంపు కొల్లోడా అని తెచ్చిన మరి మంచిగానే కనబడతాడు కదా ఏ మల్లయ్య పిల్లదడలు పోకుండా ఇక రా ఆయన అత్తడా నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది నీకన్నా దిక్కుమాలి లేడన్నా నాకన్నా అందమైన స్త్రీ లేదన్నా నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన కోపం మీద పోతాను పిల్లదడలు మరి ఇప్పుడు ఎట్లా రమ్మంటే అతడే రాడు మరి ఏం చేయాలని చెప్పి ఆడు వెళ్ళా బలి మేడలమ్మ అటు ఇటు చూసే వరకల్లా ఎవరు కనబడ్డారు మళ్ళీ వీళ్ళ ఆడిపిట అంటే రవరాజు మల్లయ్యకు అక్క రేణుకి వెళ్ళవా కనబడ్డది బలి మేడలమ్మకు ఇంకో రేణుక ఎల్లవను చూసింది బలి మేడలమ్మ ఆ రేణుక ఎల్లవ్వ 7,000 మంది ఏలుపుల వల్ల 12,000 మంది పంబాల వల్ల ఎంబడి పెట్టుకొని జమిడిక నాదుల్లా కిన్నర మోతల్లా గంగనది వేడికి వెళ్ళిపోయి తడిపెడి తాను చేసి వస్తానా అని రేణుక ఎల్లవ పోతాంది ఈ ఎల్లవని కళ్ళ చూసింది బలి మేడలమ్మ అట్లా మా ఆడిబిడ్డ పోతాంది నేను పోయి మా ఆడిబిడ్డ కాళ్ళు పట్టుకుంటా అగలగల ఏడుపులు ఎడితే మరి మా ఆడిబిడ్డ మనసు కరిగి నా భర్త నా దగ్గర తోలుతాడు అనుకున్నది ఆడిబిడ్డ ఎల్లవ వేడికి వస్తుంది కాళ్ళు పట్టుకున్నదా ఆడిబిడ్డ వేడికి తల్లి వచ్చనా ఆడిబిడ్డ బాధలు పడతా ఉన్నదే నాయమ్మ ఆడిబిడ్డ పదమే కడిగింది కొడుకులు కడిగింది దుమ్ముతాంది మా మరదలు కావచ్చు బయలు మేడలమ్మ నా పేరు ఏమైంది ఎందుకో చుట్టంత ఎదిరింది అంత ఎట్లో కనబడతాను ఏమైంది మరదలా ఏం చేయాలి బతుకు చూస్తే కనబడతలేదా మంచి చూస్తే కనబడతలేదా ఏమైంది ఎలా వచ్చిన పాపం మా మంచిదే మా మరదలు మంచిదే ఎందుకో ఏడ్చుకుంటా ఏమైందంటే మీ తమ్ముడు చేయబట్టి కొట్టుడా కొట్టుడు సందగుంటా మా తమ్ముడు మళ్ళా నేను కొడతాడా ఏ కొట్టాడు అని సోటలో కొడతాడు ఇట్లా ఉన్నట్టు కొడతాడు ఇట్లా ఉన్నది తిడతాడు ఏం చెప్పుకోవాలా నీతో నేను అయ్యో ఏమైంది మరి ఎందుకు కొట్టుకుంటారు మీరు కొత్తగా పెళ్లి అయిన వాళ్ళేనా
భార్య భర్త సంబరంగా కలిసిమెలిసి ఉండాలి కానీ ఎందుకు ఎందుకు వెళ్ళేస్తాను నేను ఎంత మంచి చేసినా కానీ అసలు నా పని మెస్తలేడు. నేను ఎంత మంచి కూర వండినా కానీ కూర మెస్తలేడు. ఎంత మంచి పువ్వు వండినా కానీ ఇక ఒక్క నాన్న కొత్త బియ్యం ఉక్కాయింది ఏమైతుంది మంచిగా చూసుకున్నా మా మరదలాడ మా తమ్ముడిని చూసుకోలేదా? సప్పుడు అయ్యో ఇంటి పక్కన నేనైతే ఏమన్నా మరి ఇల్లు అవుతుందా లొడలం అవుతా గాయంత అడిగితే చెప్తే ఏమవుతాను నేను అన్ని మంచి చేసి ఎంత మంచి చేసినా కానీ ఆమె ఎందుకు భయపడతాంటే ఇది గయ్యాడి ముండ చూసుకొని నన్ను అన్నాడు ఇక మళ్ళా అని ఆయన భయపడ్డా అట్లా నేను ఏది చేసినా నా పని మెస్తలేడు. నేను ఎట్ట వాడితే అట్టనే తిడతాడు, ఎట్ట వాడితే అట్టనే కొడతాడు. ఇక నాకంటే అందమైన ఆడసీని తీసుకొచ్చుకొని అలా రెండో సంబంధం చేసుకుంటారని నాకు నలిగిపోతాడు. ఉత్తైనే కొడతారు ఎవరన్నా భోగం వస్తే మొగోళ్ళు పెళ్ళాన్ని ఎందుకు కొడతారు చెప్పు. పొద్దున్న దాకా పోయి వచ్చినాక టీవీ వేసుకుంటారు, టీవీ సీరియల్ చూసుకుంటూనే ఉంటారు. 4 సీరియల్ ఒడవాలి, ఈ కంచంలో అన్నం ఒడవాలి. ఎవరైనా పోయి మొగోడు ఇంటికి వచ్చినాక అన్నమే త్రాయంటే ఆడబిడ్డ రాని ఆడబిడ్డ వచ్చినాకే తాగు అంటాడు. అగట్టు ఉంటది ఆడవాళ్ళ పని. నువ్వు కోపం వచ్చినా కానీ మనసులో వచ్చేటట్టు ఏమన్నా తిట్టినావు మనం నేనేం తిట్టలే పోతాడా ఏమండి నేను ఏమనక ముందే నాకు నలిగిపోతాడు. అంతే నేను కూర్చొని పోతాను పిల్లదాడు లేదా సరే ఇప్పుడు ఏమంటావు మా తమ్ముడు బతకనట్టు ఏమి తమ్ముడు లేకపోతే ఒక్క శనం కూడా ఉండదు అంతేనా సరే పర్వాలేదు అని అలనాడు మాత్రమైనా రేణుక ఎల్లవ్వకు అగలగల ఏడుపు ఏడ్చింది. ఆడబిడ్డ కాలు పట్టుకొని ఎడవంగారు రేణుక ఎల్లవ్వ మనసు కరిగింది. సరే పర్వాలేదు మరదలా నీకేం బాధలేదు, మా తమ్ముడి దగ్గరికి పోతా నేను పర్వతం కూడా మా తమ్ముడిని తోలుతా నీకేం బాధలేదు మరదలకు ధీరే చెప్పింది. అటువంటి మాత్రమైనా రేణుక ఎల్లవ్వ ఓరి తమ్ముడారా తమ్ముడో గల్లా తమ్ముడా చేవరి గల్లా తమ్ముడా సంకాలే తోకుంటరా సంకాకాయే రాసరా మూడే తోకుంటరా ముఖాయే రాసరా తమ్ముడు అనుకుంటూ ఇక వస్తాను తమ్ముడి గడ్డము చివరికల్లా నవరాలు మళ్ళీ కళ్ళ చూసింది. ఏంది అక్క ఎందుకో తమ్ముడు అనుకుంటే మోసపోసుకుంటారు కదా ఏమైంది? అయ్యో తమ్ముడా మదన్నా ఎడిపోతాను తమ్ముడాకి అడవిలో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎడిపోతాను అండి అక్క ఇక మరి చెప్పుకుంటేనేమో మానం పోతుంది, చెప్పకపోతేనేమో పానం పోతుంది అన్నట్టు. నేను నా పెళ్ళాన్ని 3 వందల మీద ఓడుకొని వచ్చిందా మరి దాని గుణం చూస్తానని చెప్పిన భార్య దగ్గరికి పోతే అది ఏమన్నది అది జిడ్డు కోళ్ళోడా కంపు కోళ్ళోడా నువ్వు పునోనాడు పుట్టిపోతావు అవసరం అల్లిపోతావు వారి మళ్ళా నువ్వెట్లున్నావు నేనెట్లున్నా నువ్వు దిక్కు వాళ్ళోని గతి వాళ్ళోని అని నన్ను అనరాని మాట్లాడినది అక్క. నీళ్ళకన్నా నిరసన చేస్తుంది, పాలకన్నా పలసన చేస్తుంది, నాకన్నా దిక్కు వాళ్ళు లేడట. దానికన్నా అందమైన నువ్వు ప్రపంచంలో పుట్టలేదట. ఇట్లా ఇంకేమంటుంది మసిపోతా పేగోలో నేనున్నానట, మాణిక్యం లెక్క అది ఉన్నదట, చెర్రల కొంగ లెక్క నేనున్నానట, శామంతి పూ లెక్క అది ఉన్నదట. ఏం చెప్పు అంటావు దాని మాటలు, దాని పొగరు, దాని అహంకారం ఏం చెప్పు అంటే అందుకనే దాంతో చెరుదు పెట్టుకున్న నీకన్నా 7 అందగత్తాను అటుకత్తా చల్లగుండల కాడ సముద్ర పోరు పెట్టిస్తా ముందు రెడ్డి 3 బుద్ధులు బుద్ధిస్తానని దాంతో చెరుదు పెట్టుకొని పిల్ల దాడలో పోతానని అక్క. గింత అబద్ధం చెప్పింది నాతో. నీ దగ్గరికి వచ్చింది ఏంది అది? నా దగ్గరికి వచ్చింది తమ్మి ఏమన్నది? నా దగ్గరికి వచ్చి ఇగో మీ తమ్ముడు నాయన అలిగిపోతాడు, 2వ సంబంధం పెళ్లి చేసుకుంటా అని ఇంకో పిల్లని తీసుకొస్తాను పోతాడు అని ఇక నా దగ్గరికి వచ్చిన కాలు పట్టుకున్నది. ఎట్లా అనేసి మీ తమ్మిని తీసుకురమ్మని చెప్పి ఓ ఏడుచుడు కాదు ఏమనక ముందు నేనే కొట్టాను ఏమండేది అట్లా నువ్వు కొట్టినవాడే అక్క. అబ్బు అది మరీ డేంజర్ ఉన్నది అక్క, మరి మా దాన్ని డేంజర్ అది. ఇష్టం ఉన్నట్టు దాన్ని మాట్లాడదానికి నోటికి అద్దులేదు పట్టలేదు మాట్లాడితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతానికి మొగడన్నా ఇలువ లేదు, మొగడన్నా గౌరవమే లేదు. నాతోనేమో ఒక్క మాట కూడా అంటే నేను ఏమంటేదని నాతో చెప్పింది. సరే దానికి మాట ఇచ్చిన తమ్మి ఇక ఆడదాని అలిగిపోతా తమ్మి అది ఎన్నో అంటది ఏకాది గదంది దిశాలేంది మాటలైనా మరి రేణుక వెళ్ళావా ఏమన్నది? ఓరి తమ్ముడా రవరాజు వల్లయ్యా 2 వేళలో ఈయన చూడు ఇప్పలు పూసిన కాలం చూడు తమ్మి
చెంపి ముడిస్తే కుర్చీ అవుతుంది కానీ భార్య అయితే అదిరా అత్తు తమ్ముడా మరి నా కాళ్ళు పట్టుకొని మరదలు ఏడుతుంది నువ్వు లేకపోతే బతకనే బతకదాట దానికి మాట ఇచ్చిన తమ్మి నువ్వు పరదం కూడా పోమని చెప్పింది ఎవరాదు వల్ల ఏమనుకున్నాడు నా అక్క మరని కాదంటాడు మరి ఇదివరకు నేను పోయే వరకు అది ఎటువంటి మూడు ఉన్నదో ఏమో మరి ఇప్పుడు దాని మనసు మార్చుకున్నది కావచ్చు నన్ను రమ్మన్నాదే పోనంటవా పోదనని చెప్పి రవరాజు వల్లయ్య పిల్ల జాడలో పోయేటోడు గిర్రని ఎనుకో మరిండు దేవుడు పడతకుండా బాధ పట్టిండు ఏమనుకున్నాడు మరి ఇవాళనేమో కుడికాలు కుట్టాలి ఎనవకాలు మండి వేసాం లోపల వేనా మరి ఇప్పుడు నేమో అందంగా నేను పోతాను మరి ఈ రూపు ఇట్లా చూసి రమ్మన్నదో ఏమో ఇది వరకు కట్టుకున్న వేషం కట్టుకొని మళ్ళా పోతానని చెప్పి రవరాజు వల్లయ్య మళ్ళా కుడికాలు కుట్టాలి గావించుకున్నాడు ఎనవకాలు మండి గావించుకున్నాడు ఈ పుల రాసకుండా గావించుకున్నాడు ఏమో దొడ్డు మళ్ళీ ఎల్ల వాడుతున్నాయి రడకప్పు వాసన వస్తుంది పెడకప్పు వాసన వస్తుంది మళ్ళా ఇదివరకు ఏ విధంగా వేణు గట్టి వేషం కట్టుకున్నాడు అడికెళ్ళి దేవుడే దేవుడు పోతా ఉన్నాడు ఉన్నాడా పిల్ల బెడలమ్మా ఐ లవ్ యూ ఐ టూ లవ్ యూ అనాలి నీకు తెలియదా అంటే ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్టు నువ్వు కూడా ఐ టూ లవ్ యూ అనాలి అట్లా అంటే నువ్వు ఐ హేట్ యూ అనాలి నీకు చెప్తారే గాని ఆయన మళ్ళీ ఎందుకు వచ్చినావు మళ్ళీ ఎందుకు వచ్చినా నువ్వే రమ్మన్నాడే కాదే నేనా అందగాడు దొరకడానికి నేను రమ్మన్నా నేను ఇట్లా పట్టుకోలే నా అందానికి ఏమైంది ఏది నీ చిన్నప్పుడు చూసి అందగా అయిపోయి అనుకున్నావా మామా ఎట్లా వచ్చిందంటే వస్తుంది ఒక్కొక్కసారి గట్టి వస్తుంది మామా నువ్వు మా అక్క దగ్గరికి పోయి మా అక్క కాళ్ళు పట్టుకొని ఏడ్చినవాడు కాదు మీ అక్క ఎవరో నాకు తెలియదు నువ్వెవరో నాకు తెలియదు మీ అక్క దగ్గర కూడా వెళ్ళలేను అందగారు దొరుకుతున్నాడు అని మీ అక్క దగ్గర పోయి నేను బతిరాడినా నేనెందుకు రమ్మన్నా అని నేను ఎందుకు చెప్పిన నువ్వు బాగా బలి చేస్తున్నావు మళ్ళా ఇక దీనికి ఎట్లా కొట్టుడు చూడావా ఎట్లా ఏ రకంగా ఉండాలి గిత్త ఎక్కువ చేసి ఉంటుందా చెప్పు అది ఓనర్ పోయింది మా అక్కతో చెప్పింది మీ అక్క ఎవరు నాకు తెలియదు అంటాను ఇగో ఆడిదాని మనసు అడిగితే వచ్చేది కాదు ఆక్రమించుకోవాలంటారు దీని మనసు చూసినవా గింతగానే ఎందుకు గయ్యడతాను పెట్టుకుంటా ఎవరు నేను ఎందుకు ఎత్తుకున్నా నేను ఎవరు చేసుకున్నా భర్త లేకపోతే నేను బతకలే ఎవరు నిన్న ఈయన దొరకనే నేను లేకుంటే బతకాలని చెప్పినా రవరాజు 10 మంది చేసుకుంటావు మారవాడైతే మళ్ళీ పోయేటట్టు మళ్ళీ పోతావు కూడా రవరాజు మళ్ళీ వచ్చినాక ఏమంటుంది మనసు లోపల అనుకున్నది రవరాజు మళ్ళీ ఆయన చూసినాకనే ఈయనిట్లో పీరిగల ఈడేనా నేను పడదొక్కుండా దిగిపోతా అంటే ఎవరు చూసుకొని మా ఆయన అనుకున్నాడో ఏమో కిందికెళ్ళి పోగా మంచిగానే కనబడ్డాడు ఈయనిట్లో పీరిగల కుడికాలు కుట్టది కట్టే ఉన్నది ఎనకాలు మండి కట్టలే ఉన్నది ఇప్పుడు లోపల రాసముండి కట్టే ఉన్నది వారి మళ్ళా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు వారి హరి ఏనుగోలు వేనవు పీనుగోలు వచ్చినవయ్యా కుక్కోలు వేనవు నక్కోలు వచ్చినవు వారి మళ్ళా తొండ నీ బిర్రి ఎక్కడాకంటే దల్లి రాకన్నట్టు కుక్క నీ బిర్రి ఎక్కడాకంటే బొక్క రాకన్నట్టు మల్లయ్యా నీ బిర్రు పరదకుండా కిందికెళ్ళు పరదకుండా మీది రాకలేనా కంచేనా ఇక పిల్లదాడలో పోతానే పోతుంది కదా నీకేమో తిట్టది రా మళ్ళా పిల్లలు ఓ ఈయన అందరికి ఇంకా పిల్లలు తీసుకొస్తాడు పిల్లలు అని అనరాని మాట్లాడతాను నీళ్ళ కన్నా నిరసన చేస్తాంది పాల కన్నా పలసన చేస్తాంది అనేవరకల్లా రవరాజు వల్ల కోపం వచ్చింది బాబు కిషోరి మాట్లాడినాక ఇక కొడతారు మొగోళ్ళు కొడతారు అంటే కొట్టరా మొగోళ్ళు కొడతారంటే కొట్టరా పెళ్ళ కొడతారు ఖచ్చితంగా ఏమంటావు చెప్పారా సతీష్ ఏమన్నా కొడతారా పొద్దున్నాక పోయి వచ్చినాక మంచిగా కేక్ అవి రావయ్యని తాళం పోసి మంచిగా అన్నం పెట్టి దగ్గర ఉంటే ఏమనిపించేది పొద్దున్నాక మొగోడు ఇంటికి వచ్చినాక ఈ పోరు ఇటు కొట్టి ఆ పోరు అటు కొట్టి ఈ గంట ఇట్టేసి ఆ గంట అటు ఎత్తే సంవత్సరం పాడగలని ఏడిపోతారు మరణి షాపులో కూడా పోతారు
90 దాకా అవి అట్లా ఉంటుంది అన్నట్టు. ఇది పరిస్థితి కూడా గట్టినే ఉన్నది, నా కూడా గట్టినే అనిపిస్తుంది బాబా. సరేనే పిల్లదాడలో పోతానంటే నీకెవరు ఇస్తుంది పిల్లలు అని నా దగ్గరికి వచ్చినావు అంటాను బామా. పోతన్నా సాటికి సాగిన పట్టకత్త బామా అని భగవంతుడు రవరాజు వల్లయ్యా పలతో కొండ దిగిండు దేవుడు. పిల్లదాడలో పోతాండో అమ్మా భార్య అనరాని మాట్లాడినందుకు రవరాజు మల్లయ్యకు ఎడలేని కోపం వచ్చింది. అబ్బబ్బా చూసినవా బలిదాని అహంకారం నేను అంగియాలి, బలిదాని అహంకారం అంగియాలంటే సాడికి సగతిని పట్టుకు రావాలి, సల్ల గుంజల కడ సౌతుల పూలు పెట్టించి ముందు రెండుకి రావాలి, 3 గుద్దులకు తీయాలని అని భగవంతుడు పిల్లదాడలో పోతాడు. పోతంటే ఆడవిల్ల బలి మేడలమ్మ చూసింది, ఇంట్లో పీనిగల్లా పోంగనేమో మంచిగానే పోవచ్చు, నా దగ్గరికి రాగానే జిడ్డు జిడ్డు వాసన రడకప్పు పిడకప్పు వాసన వస్తాను. నా భర్త అందగాడు సందగాడు ఉన్నాడు, ఈ రూపంలో పోతే సాటికి సైతులు పట్టుకత్తడు, సల్లగుంజల కడ సముద్ర పోరు పెట్టిస్తాడు. నా భర్త అన్న మడద పెట్టోడు కాదు, అబద్ధపడేటోడు కాదు. మరి ఎట్లా నా భర్త పిల్లదాడలో పోవద్దని చెప్పి ఆడవిల్ల బలి మేడలమ్మ ఆడి చూసే వరకల్లా ఒత్తులు కనబడుతున్నాయి, మద్దులు కనబడుతున్నాయి. ఒద్ది చెట్లు మధ్య చెట్లు కనబడితే భగవంతుడు మార్చే వర్తం చూపిండు. రవరాజు వల్లయ్య కోపం మీద వెళ్ళిపోతాడు పిల్లదాడల్లా. మల్లయ్య గడ్డము ఒద్ది చెట్లు అడ్డం వస్తాయి, మధ్య చెట్లు అడ్డం వస్తాయి. ఏనంగా పోదామన్నా తొవ్వదారి లేదు, గలవగండి లేదు, కింద మొదలు కలిసినాయి, మీద కొసలు కలిసినాయి, మొత్తం ఇట్లా అల్లకపోయినాయి, తొవ్వదారి లేదు, గలవగండి లేదు. భగవంతుడు కళ్ళ చూసిన అరే ఏం చెయ్యాలి, నేను పోదామంటే తొవ్వలేదా దారి లేదని చెప్పి గండ్ర కొట్టిలు పట్టిండు భగవంతుడు. ఒక్క ఒత్తు కొడితే 10 ఒత్తులు కొడుతున్నాయి, 10 ఒత్తులు కొడితే 100లాది ఒత్తులు మాత్రం కొడతాను. భగవంతుడు కొట్టి కొట్టి అట్లా కట్టిండు. అరే ఇది ఏం కలిమ, ఇది ఏం విచిత్రం అని చెప్పి అటు చూసే వరకల్లా కాశగంట కనబడ్డది. కాశగంట తీసిండు దేవుడు, అరిసే లోపల వేసిండు కాశగంటను నలిసి నశం తయారు చేసిండు. నశం పీల్చిన భగవంతుడు ఆర్చి 3 తుమ్ములు 3 తుమ్ములు ఆర్చి 3 తుమ్ములు తుమ్మి 5 దగ్గులు తగ్గుతుంటే 60 ఫుట్లు అగ్గి పుట్టింది. ఈ ఒద్ది మధ్య చెట్లు అడ్డం వచ్చినాయి కదా, ఆ ఒద్ది మధ్య చెట్లకు అగ్గి తలగబెట్టింది. అగ్గి దేవుడు మల్లు ఆకార పిండము. భగవంతుడు రవరాజు వల్లయ్య అడిగి వనవాసానికి అగ్గి తలగబెడితే పరపర 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 మంటలు మండుతున్నాయి. మంటల్లోకి వెళ్ళిపోతాడు అగ్గి దేవుడు మల్లు ఆకార పిండం. కంకెడు అగ్గి నిప్పుకలు బంతులు ఆడుకుంటా రవరాజు వల్లయ్య పోతాడు. ఇంతగానో కోపం ఎందుకు వచ్చిందంటే పెళ్ళం నిట్టినందుకు కోపం వచ్చింది, వెళ్ళిపోతాడా. ఈ అడవి వనవాసం గాలిపోతుంది కదా, చెట్ల మీద చిన్న చిన్న పక్షి గూళ్ళు ఉన్నాయి. రెక్కలు వచ్చిన పక్షులు ఈ మంటలకు బాధలకు రెక్కలు వచ్చిన పక్షులు రెపారేప రెక్కలు కొట్టుకుంటా గదల మార్గం వెళ్ళిపోయింది. రెక్కలు రాని చిన్న చిన్న పక్షులు ఆ గూళ్ళలో మరణం అయిపోతాయి. ఈ తల్లి పక్షులు కలకల కలకల కన్నీరు తీస్తారు, అయ్యో మా పిల్లలు గూళ్ళల్లో చచ్చిపోతాయి అని చెప్పి తల్లి పక్షులు కలకల కలకల కన్నీరు తీసినందుకు ఈ పక్షుల కన్నీరు జంగమయ్యకు మాయమైంది. శివుడు శివదేవ జంగమయ్య కళ్ళ చూసిండు, అబ్బా అన్నం ఉన్న వారి కన్నీరా, అన్నం లేని వారి కన్నీరా, మరి పిల్లల వారి కన్నీరా, పిల్లలు లేని వారి కన్నీరా అని భగవంతుడు శంకరుడు అడిచే లోపల చూసుకున్న వరకల్లా వాము నా కొడుకు రవరాజు వల్లయ్య కోపం మీరు వస్తా బాబా నువ్వు ఇప్పుడే వచ్చి నువ్వు ముచ్చట పెట్టకు. భగవంతుడు ఏం చేసిండు, వాము నా కొడుకు రవరాజు వల్లయ్య అగ్గిదేవుడు మళ్ళీ ఆకార పిండం. నా కొడుకు దగ్గరికి పోతే నన్ను కూడా అదే మంటల్లో వారేస్తాడు. ఆ మంటలు ఎందుకు ఎత్తాడంటే కొడుక బలియ మేడలమ్మను 300 ఇది ఓడుకొని రమ్మని చెప్పింది నేనే. ఇటువంటి క్యారెక్టర్ ఉన్నదని నాకు చేసినాం అని చెప్పి ఆ పిల్లల మీద కోపం నా మీద తీస్తాను, నన్ను కూడా అదే మంటల్లో వారేస్తాడు అని చెప్పి శివదేవ సంగమయ్య బామ్మ పార్వతి నువ్వు భూలోక నగరం పోవాలి, కన్న కొడుకు అతికిచ్చి బుతికిచ్చి అతి నేర్పి కన్న కొడుకును కైలాసం తీసుకురమ్మని చెప్పింది. అలా నాడు మాత్రమైనా పార్వతీదేవి ఏమి చేసింది, కన్న కొడుకు వేదికి వస్తుంది. భూలోక నగరం వచ్చిందో అమ్మా,
కన్న కొడుకు కోపం మీద వస్తాడు. మరి కోపం మీద వచ్చిన వాడికి కోపం మాట మాట్లాడాలి అని ఆ పార్వతీదేవి శివుడు దానం చేసే చిలకల శివనాది గుండం ఉంటే ఆ గుండం కాడికి వచ్చింది. నీళ్ల మీద ఇట్లా 5 దెబ్బలు కొట్టింది. నీళ్ల మీద 5 దెబ్బలు కొట్టంగానే 10 ఏళ్ళకు 10 వెన్న ముద్దలు పుట్టినాయి పార్వతీదేవికి. ఆ ఎన్న ముద్దలకు అగ్గిదలుగా పెట్టుకున్నది పార్వతీదేవి. రవరాజు వల్ల వెళ్ళి వస్తాడు, అగ్గిలకి వెళ్ళి నడుచుకుని వస్తానని చెప్పిన కదా. రవరాజు వల్ల కట్టం పార్వతీదేవి పోతాంది. చేతులు ఇట్లా మీదికి పట్టింది. కొడుక మల్లయ్య ఈ మంటలో నేను చచ్చిపోతున్నా బిడ్డ అన్న. రవరాజు మల్లయ్యకు ఈ ఎన్న ముద్దలకున్న మంట కనబడ్డది. భగవంతా మా కన్న తల్లి మంటల్లో కాలిపోతుందో ఏమని చెప్పి రవరాజు మల్లయ్య గిద 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 ఉరికి వచ్చిన పోలే. పార్వతీదేవి ఏమి చేసింది, ఏళ్లకున్న ఎన్న ముద్దలు నాశుడికి ఇట్లా జాడిచ్చింది. కన్న కొడుకు మీద వచ్చే వత్తను చూపింది. 3 గడియల పసిబాలుడైండు మల్లయ్యో అమ్మ. కన్న కొడుకు మీద పార్వతీదేవి వర్షవతం చూపిన 3 గడియల పసిబాలుడైండా. పసిబాలుని తీసుకున్నది, ఓట్లు పెట్టుకున్నది పార్వతీదేవి. ఏమని దీవెన పెట్టింది, నా కొడుకు రవరాజు మల్లయ్య పేరట పట్నాలు కట్టవంత ఉన్నది. నాగెల్లి పట్నాల మీద ఈ ఏళ్లకున్న ఎన్న ముద్దలు దాడిచ్చింది కదా. ఆ ఎన్న ముద్దలు మరి నాగెల్లి పట్నం మీద జ్యోతులు కావాలని చెప్పి పార్వతీదేవి దీవెన పెట్టింది ఆనాడు. ఈ జ్యోతులు పార్వతీదేవి దీవెన పెట్టినాయి. ఇక రవరాజు వల్ల ఆయన 3 గడియల పసిపాలను చేసుకుని ఓట్లు పెట్టుకున్నది కదా. దేవలోకం వస్తుంది పర్వతము. దేవలోకం వచ్చింది, కొడుకును ఆశీర్వదించింది. మళ్ళా ఆశీర్వతం రూపంగా 18 ఏళ్ళ పిల్లగాడైండు రవరాజు మల్లయ్య. ఆ 18 ఏళ్ళ పిల్లగాడైనాక శంకరుడు ఏమన్నాడు, కొడుక ఎందుకు కోపానికి వచ్చాడు బిడ్డ, అడిగి వనవాసాన్ని గాలబెట్టుకుని వస్తాను ఏమైందో అని అడిగింది. అడిగి వాళ్ళకల్లా రవరాజు మల్లయ్య నాయన తోటి శంకరుని తోటి ఏమంటాడు, ఓ నాన్న నేను మాత్రమైనా బలియ మేడల 300 మీద ఓడుకొని వచ్చినాక నా పిల్లలు ఏమంటుంది, వారి జిడ్డు కొల్లోడా కంపు కొల్లోడా, నువ్వు నున్నాడు పుట్టిపోతావు అవసరం అల్లిపోతావు వారి మళ్ళా నీకన్నా దిక్కువల్ల ఆడిది అయితేనే నీతో సంసారం చేస్తా అన్నది నాయన. నన్ను నీళ్ళకన్నా నిలిసన చేసింది, పాలకన్నా పలసన చేసింది. నానా బలియ మేడలమ్మ కన్నా అందగత్తెని తీసుకొచ్చుకుంటానని మాట ఇచ్చిన దానికి. బలియ మేడలమ్మ కన్నా అందగత్తె ఏ రాజ్యాన ఉన్నది ఏ దేశాన ఉన్నదో నాకు చెప్పు అని చెప్పింది. చెప్పే వరకల్లా మరి ఆ శంకరుడు ఏమన్నాడు, కొడుక అద్దు బిడ్డ 2 వేళలు ఈయన చూడు ఇప్పుడు కూర్చున్న కాలం చూడు కొడుక, నాకే 2 వెళ్ళాలు ఉన్నారు వాళ్ళతో ఏగిత్తలేను. ఓది గంగి ఓది గౌరీ ఆగురు 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 10 నిమిషాలు ఒక్క 10 నిమిషాలు పని చేస్తా కానీ. రవరాజు వల్ల ఏమన్నాడు, కొడుకు అర్థ బిడ్డ ఇది బుద్ధి కాదు 2 వెళ్ళాలి ఈయన చూడు ఇప్పుడు కూర్చున్న కాలం చూడు అంటే, నాయన నాకు ఖచ్చితంగా చెప్పింది కావాలి, బలి మేడల అమ్మకన్నా అందగైతే ఎక్కడ ఉన్నదో చెప్పు అన్నాడు. అప్పుడు శంకరుడు ఏమి చేసిండు, కొడుక బలి మేడల అమ్మకన్నా అందగైతే కావాలంటే రేపెళ్ళ మా పెళ్ళి కనకరేపెళ్ళ పట్టణం లోపల మారబోయిడు మాలవసాని వాళ్ళు కులాన ఎర్రగొల్లోళ్ళు బిడ్డ, వాళ్ళు కన్న బిడ్డ మరి కేతమ్మ ఉన్నది కొడక బిడ్డ. పిల్ల గుణవంతురాలే కానీ కాకపోతే ఆ పిల్లని చేసుకోవాలంటే నువ్వు పాయక 12 ఏళ్ళు అష్టమ కష్టాలు పడేది ఉన్నది, ఆరోగ్య కూరలు పడేది ఉన్నది కొడక. అత్తలు మెప్పియాలి, మామలు మెప్పియాలి, వాళ్ళని మెప్పించినాక ఆ పిల్ల నీకు దక్కుకోవాలని చెప్పింది. నా పాయక 12 ఏళ్ళు కాదు 24 ఏళ్ళు కష్టపడ్డ మంచిదే కానీ అన్నమాట నిలబెట్టుకున్నది కావాలి. సాడికి సవిత్రి పట్టుకన్నా నాన్న ఇక నేను పోతాను అని చెప్పింది. రేపెళ్ళే మా పెళ్ళే కనకరేపెళ్ళే పట్నం అన్నాడు, మరి ఎర్రగొల్లోళ్ళు అన్నాడు. ఎర్రగొల్లోళ్ళ దగ్గరికి ఎట్లా పోవాలి, మరి గొల్లోళ్ళ వేషం కట్టుకుంటానా అని భగవంతుడు రవరాజు వల్ల భగవంతుడు రవరాజు వల్లయ్య పెద్ద మాది వాళ్ళ ఇంటికి వచ్చిండు. వాళ్ళ గురి మాది వాళ్ళ ఇంటికి వచ్చిండు. భగవంతుడు రవరాజు వల్లయ్య పెద్ద మాదికి పెరుమని ఇంటికి వచ్చి కింద చెప్పులు తయారు చేయించుకున్నాడు, ఒడిశాలో ఒలడబ్బ తయారు చేయించుకున్నాడు, జగముఖ సంచి తయారు చేయించుకున్నాడు, జగముఖ సంచి కీలు కట్టి తయారు చేయించుకున్నాడు. రవరాజు వల్లయ్య మరి గొల్లోళ్ళ వేషం కట్టిండు. అంకర కాళ్ళు తంక ఎత్తు చెప్పులు, మిట్ట నొసలు మిడిగుడ్లు
ఇట్లా ఎందుకు వేషం కడతానంటే బలి మేడలమ్మతో చెరుదు పెట్టుకోగానే ఏమన్నాడు ఈ రూపంలోనే పోతా ఈ రూపంలోనే పోయి నీకు సాటికి సమితిని పట్టుకొస్తానని చెరుదు పెట్టుకున్నాడు. అందుకనే మరి మాత్రమైనా అంకరకాళ్ళు తగవేదు చెప్పులు మిట్టనొసలు మిడిగుడ్లు ఈపుల రాసపులు తయారు చేసుకొని 7 వంకల మంగదుడ్డు పూల పట్టుకున్నాడు. భూదానా గొంగడేసుకున్నాడు భగవంతుడు. భగవంతుడు మాత్రమైనా ఇక నేను పోతా రేపెళ్ళే మా పెళ్ళే కనకారే పెళ్ళే పట్నం పోతా. ఎవరు మారబోయుడు మాధవసానట వాళ్ళు అన్న బిడ్డ కేతమ్మనట. ఇక కేతమ్మ దగ్గరికి నేను పోతా దాన్ని పెళ్లి చేసుకుని చెప్పి అరికల్లి దేవుడే దేవుడు పోతా ఉంటాడు. ఎత్తుగడ్డ లెక్కుకుంటే దేవగడ్డ దేవుడు అత్తాడు దేవుడు. రేపెళ్ళే మా పెళ్ళే కనకారే పెళ్ళే పట్నం వచ్చిండు. సీద ఎక్కడికి వచ్చిండు మల్లయ్య గొర్రె మందకాడికి వచ్చిండు. ఈ గొర్రె వలే అంటే మారబోయుడు మాధవసాన అని చెప్పినా కదా. ఆ మారబోయుడు తమ్ములు 6 ఉన్నారు. వాళ్ళు గొల్లలు కాబట్టి గొర్రె కాస్తాడు. గొర్రె కాడికి సీద వచ్చిండు రవరాజు మల్లయ్య. చిరాటే మాకు అక్క కొడుకు లేడు తమ్ముని కొడుకు లేడు అంటే మీకు అక్క లేరు అక్క కొడుకు లేడు చెల్లె లేదు చెల్లె కొడుకు లేరు. నువ్వు నాకు అల్లుని ఎట్లయితే అంటావు నువ్వు మేము మామూలు ఎట్లా అవుతావు. మాగా తోటి ఎవరైనా పోతా అంటే నమస్తే అంకులు అంటావు. వాళ్ళు ఎవరు తెలియదు నమస్తే అంకులు అంటావు. అంకులు అంటే ఏంటి మా అంటే ఏంటి అంత క్యాజువల్ మా నడుతూ ఉంటుంది. జనరేషన్ మారిన కొద్ది మనం కూడా మారాలి మా అయితే కానీ మా కప్పు వాసన అంత ఏంటి ఈగ దోరాలుతాయి అంత ఏంటి కారేదంత ఏంటిది అవలేని పోరాడంటే అయ్యలేని పోరాడంటే ఎవరికైనా లోకమేమో మాకు నాకు అవ్వలేదు అయ్యలేదు అవ్వలేదు కొట్టగాని పోరండి మా ఇక కులం పచ్చి కులం దీవుకు వేయనట్టు ఇక గొల్లోళ్ళు ఏడున్నారంటే ఇక గొర్రెగాస్తులు గొల్లోలే అని ఇక ఊళ్ళో అడగంగా గొల్లోళ్ళు గుణవంతులు సత్యవంతులు అని నాకు చెప్పారు. అందుకని ఇక సీదా గొర్రె మంది కాడికి వచ్చినమా నాకు ఏమైనా పని ఉంటే పని చేస్తామా పని చెప్తే చెప్తే నువ్వు చేస్తావా ఒకటి ఒకటి చూస్తాను ఒకటి పని చేస్తావా నేను ఉరుకుతామా నేను ఏం పని చేస్తానంట ఆడల పని చేస్తా మొగోళ్ళ పని ఆడల పని చేస్తా మొగోళ్ళ పని చేస్తానంటే ఆడల పని ఏం చేస్తానంటే మొగోళ్ళ పని ఏం చేస్తానంటే పొద్దుగా లేస్తా నాకు నాగలు దున్న వస్తుంది జంబు కొట్టు వస్తుంది మూట కొట్టు వస్తుంది గొర్రగా వస్తుంది ట్రాక్టర్ దున్న వస్తుంది నాకు గొర్రగా వస్తుంది గొర్రె నుచ్చ వస్తుంది గొర్రె పాలు విండి వస్తుంది. ఇక అన్ని మొగోళ్ళ పనులు ఏమి ఉంటాయి అన్ని చేస్తామా. ఈ ఆడోళ్ళ పనులు అంటే పొద్దుగా లేస్తా ఆకిలు ఉడతా అలుకు చల్లుతా బోళ్ళు అవుతా బగలు అవుతా అన్నం వండుతా కూరలు వండుతా పిల్లలు దానం పోస్తా వాళ్ళు దొరికి పోతే అడుగుతా మరి ఏం చేస్తారు కదా అన్ని చేస్తామా. ఈ చేత అన్నం తింటే ఎవరైనా తింటారా ఎందుకుమా ఏ నాకు ఆడోళ్ళ పని మొగోళ్ళ పని మొత్తం వస్తాయి నాకు వచ్చు అన్ని పని ఏ పని చేయకుండా అరే అవి పోరాడు చూస్తే గోస అనిపిస్తాను అబ్బాయి లేదని అంటాను బాబాయ్ ఇల్లు చూస్తే గోస అనిపిస్తాను దూరం మాట్లాడు పాప అంటే పానం పోయేటట్టుంది అదే వస్తాడు వెనకపోరుగా కుంటికోరు ఖరాబ్ లేని ఉంటాయా ఐదు మేపుకుంటూ వస్తాడు ఉంచుకున్నా నాకు జీతం పట్టే అవసరం లేదు. నాకు సంవత్సరానికి ఒక డ్రెస్ కొని డ్రెస్ నాకు చెప్పులు డ్రెస్
ఒక డ్రెస్ డీరెస్ డీరెస్ అరే నేనే ఉంచుకుంటా ఇవి కదా వాడేస్తా ఆడే ఉంటాడు అరే మనం ఎవరు ఉంచుకోవడం లేదు మన పెద్ద అన్నయ్య 7 గొడ్డుగోళ్ళు ఉన్నాయి ఆ 7 గొడ్డుగోళ్ళు ఈయనకి అప్పయ్యరా ఈ ఆడు గొడ్డుగోళ్ళ కాసుకుంటా ఆడుంటాడు ఇక మన అన్నగారికి తర్వాత బుక్కినంత అన్నం ఏమంటే అయితే గడికో గిడికో తీసుకొచ్చి తర్వాత వారెత్తుగా అయితే తినుకుంటా ఆడే కాస్తాడు ఎవరు మనం ఓడించుకుంటాం మాత్రమైనా మరి మామూలు ఏమంటే ఈసారి పోయిండు సరే పర్వాలేదు పోరాడు బట్ట పొట్ట కదా అంటాడు కదా ఏ గొర్రె పిల్లలు కావాలి పెడదామని చెప్పి ముందుగా ఫస్ట్ గొర్రె పిల్లలు కావాలి పెట్టింది భగవంతుడు కావాలి మళ్ళయ్యా కొన్ని రోజులు గొర్రె పిల్లలు కావాలి కాసిండు భగవంతుడు సత్యం తప్పలేక కొన్ని రోజులు గొర్రె పిల్లలు కాసినాక ఆ గొర్రె పిల్లలు గెచ్చు అవుతాడు గొర్రె పిల్లలు గెచ్చు అయినాయా నవరాజు వల్లయ్యా ఈ మామూలు కాసే గుర్ర మంది అయినా బండారు కొట్టింది బండారు కొట్టే వరకల్లా వీళ్ళ గుర్ర మంది ఎక్కువ అయింది వీళ్ళ గుర్ర మంది వీళ్ళకే చక్కగా ఆగుతలేదు ఏమంటే ఈసారి పేరు వారి నా మంద నాకే ఆగుతలేదు కాపలతో నాకు లొల్లి అవుతుంది చేనుల పొన్న చిలకల పొన్న పోతా అంటే ఈ గొర్రె చేనుల పడితే చిలకలు పడితే వాళ్ళు దెబ్బలు కొట్టే పొజిషన్ వస్తారు నేను గాయ అంటే నేను గాయ అనుకున్నారు కానీ ఎవరి పెద్దన్న మారబోయి 7 గొడ్డు గొర్రెలు నేను గాయ అనుకున్నాడు ఈ పొత్తుల పోడు ఉన్నాడు కదా ఈ పోలని కప్ప చెప్దామని చెప్పి పెద్దోడు మారబోయి 7 గొడ్డు గొర్రెలు ఉంటే రవరాజు మళ్ళీ కప్ప చెప్పిండు ఇక 7 గొడ్డు గొర్రెలు నువ్వు గాయ అని చెప్పి వాళ్ళు అన్నం తీసుకొస్తారు వాళ్ళు గంజి తీసుకొస్తే వాళ్ళు వేసిన అన్నం నీళ్ళు పోసిన గంజి తాగు ఈ గొర్రె గాయ అని చెప్పింది 7 గొడ్డు గొర్రెలను మరి కావాలి పట్టిండు రవరాజు మల్లయ్య మన్న వంట పోతాడు దేవుడు రవరాజు మల్లయ్యో అమ్మా భగవంతుడు మాత్రమైనా 7 గొడ్డు గొర్రెలు పట్టుకునేండు మరి ఆ గొడ్డు గొర్రెల మీద బండారు కొట్టిండు గొడ్డు గొర్రెల మీద బండారు కొడుతుంటే ఈనడు గొర్రెలు ఇంతన్నాయి కట్టని గొర్రెలు కడతాయి పొద్దేడు ఈతలు ఇంతన్నాయి మా పేడు ఈతలు ఇంతన్నాయి 7 గొడ్డు గొర్రెలు పట్టుకపోయిండు ఎలకోటి మందను తయారు చేసి భగవంతుడు రవరాజు ఒకనాడు తినమందున ఒలసినాయ మందున రవరాజు మళ్ళీ దగ్గర చేతి కట్టింటది కదా రవరాజు మళ్ళీ దగ్గర చేతి కట్టి ఉంటది కదా ఆ చేతి కట్టకు బుద్ధిగానని చెప్తే గుర్రమంద చుట్టూ తీసుకుంటా కాపల కాస్తుంది చేతి కట్టే భగవంతుడు మరి తడిబెడి తానం చేసిండు బండ మీద కచ్చిండు ధ్యానం చేస్తాడు మళ్ళీ ఆ ఎలకోటి మంది అయినాక అక్కడ ఉన్నాడు మైండం మీద భగవంతుడే ఈ 6 మావారు ఏమనుకున్నాడు వారి ఎవడో పోడు మన గుర్రమంద కాడికి వచ్చిండు మావా అన్నాడు చూసినావా 7 గొడ్డుకూరలు వాడిని నమ్మి వానికి అప్ప చెప్తే గొడ్డుకూరలు పట్టుకొని పోయినరా వాడు దొంగోడు కావచ్చు దొంగ మల్లడు ఎక్కడ అమ్ముకున్నాడు ఈ బిడ్జి కాడ ఎవరికి అమ్ముకున్నాడు గోదావరి రాయన వాళ్ళకి ఎవరికి అమ్ముకున్నాడు వాడు ఎవరికి అమ్ముకున్నాడో దొంగోడు దొంగ మల్లడు అని ఈ మావారు అనుకున్నాడు అనుకునే వరకల్లా వీళ్ళ మాటలు రవరాజు మళ్ళీ శివుడు పెట్టిండు అబ్బా నేను పిల్లదాడులు వచ్చిన అత్తగారి పట్టణం వచ్చి నేను దొంగని కావన్నా దొంగ మల్లని కావన్నా భగవంతుడు ఆ గుర్ర మంద కొట్టుకొని సీదా ఈ మామల దగ్గరికి వచ్చాడు మా శనార్థి నేనమ్మా ఈ గుర్రాన్ని ఎవరైరా ఎక్కడ ఈ గుర్ర మంద మొత్తం మీదేమా 7 గొడ్డు గొడ్లు ఇస్తే ఇవన్నీ అయినా కొట్టుకురావచ్చు మరి ఎవరైనా దొంగతనం ఇంత చేసిన లేదు మా నా గుణము నా చేతి గుణము నా కట్టె గుణము నా చేతికి వచ్చినాక 7 గొడ్డు గొర్రెలు ఈనడు గొర్రెలు ఇన్నాయి కట్టని గొర్రెలు కట్టినాయి పొద్దేడు ఈతలు ఇంతనే మా పేడు ఈతలు ఇంతనే మా ఏ రీకా ఎక్కడి దానికి జీడేం గడ్డి ఉన్నది నేను మైండం బేన కాడ మోకాలు మైంటి గడ్డి నడువుల మైంటి గడ్డి అలానే తింటాని అలానే పంటని అలానే ఎరుగుతాని అలానే కంటని అంతే ఈ గొర్రె మంద మొత్తం మీది అని చెప్పి భగవంతుడు చెప్పిండు చెప్పే వరకల్లా 7 గంటకు దూరిపోద్ది అన్నట్టు ఈ మామలు ఏమనుకున్నారు వారి తమ్ముడా మన 7 గొడ్డు గొర్రెలు అన్నగాని ఉన్నాడని చెప్పి అన్నగానికి ఎరక అదినకి ఎరక ఈ పోరానికి అప్ప చెప్పిన సంగతి అన్నగానికి తెలియదు అదినకి తెలియదు వాళ్ళకి తెలియదు ఎలకోటి మంది అయిందిరా 7 గొడ్డు గొర్రెలు అన్నగానికి అప్ప చెప్పుదాం ఈ ఎక్కువైన గొర్రెలు ఉన్నాయి చూసినవా ఈ మొత్తం మనమే ఆక్రమించుకుందాం ఎట్లున్నది ఐడియా ఒక ఐడియా జీవితాన్ని మారుతుంది వారికి కదా ఏం మారుతుంది ఐడియా మారుతుంది చూసినావా
ఇక ఇట్లా వీళ్ళు మాట్లాడుకున్నారు. భగవంతుడు చెవులు పెట్టిండు. మరి గొర్రెమందను మనం ఆక్రమించుకోవాలంటే గొర్రెని ఎల్లగొట్టాలి, గొర్రెమందకి అడిగి అని చెప్పి రవరాజు మళ్ళీ లేనిపోయి నిందలు పెట్టింది. ఏంటిది? పూర్వదేమో ఈ గొర్రెమంద కొట్టుకొని పేరు చెల్లకొని చిలకలకొని వడగొట్టింది. కాపలను వీళ్ళు తీసుకొచ్చి దెబ్బలు కొట్టిద్దామంటే వీళ్ళకే దెబ్బలైన భగవంతుడు సత్యం తప్పలేక చాటి కళ్ళు తీసుకొచ్చిండ్రు, ఈత కళ్ళు తీసుకొచ్చిండ్రు. ఇట్లా కూడా పిల్లగాన్ని కొట్టి ఎల్లగొడతామని అనుకున్నారు. ఇది ఒక్కరు కథ పిల్లలు రాగా చెప్తాడు నువ్వు కథ చెప్పుకొస్తాం. నవరాజు వల్ల ఏం చేసిండు? భగవంతుడు సత్యం తప్పలేక వీళ్ళకి దెబ్బలు అయినాయా? కొన్ని రోజులు అష్టమ కష్టాలు పట్టాడు, ఆరప్ప కూర పట్టాడు భగవంతుడు. ఈ మావలు ఏం చేసారు? ఆరి పోరని నిల్లగొట్టుడు ఎందుకురా? ఈ పోర వచ్చిన కాడికెళ్ళి మన గుర్ర మంది తెచ్చాయింది. పోరడు కొద్ది అందం వికారం ఉన్నాడు, అంకరకాలు తాకవేసి చెప్పులు గాని పోరని గుణం అయితే మంచిదిరా. మనకు పోరగాలు లేరు, మన ఆరుగురికి పోరాలు లేకపోయా. పెద్దన్నగాడు మారపోయినకి ఒకటే బిడ్డ, మనం అందరం కలిసి ఒకటే బిడ్డను చూసుకుంటుంటాం. ఈ పోరానికి అవ్వలేదు అయ్యలేదు అన్నాడు కదా, మన బిడ్డని పోరానికి ఇచ్చి పెళ్లి చేసినాం అనుకో, ఈ పోరడు ఇన్నే ఉంటాడు, మన బిడ్డ మన కళ్ళ ముంగట ఉన్నట్టు ఉంటది, ఈ పోడు వీళ్ళతో వచ్చినట్టు ఉంటాడు కదారా. నేను చెప్పలేదు ఒక ఐడియా జీవితాన్ని మాత్రం నీకు తెలియదురా, నేను చెప్పినట్టు మీరు రవరాజు వల్ల మరి పెళ్లి చేస్తామని చెప్పారు. అట్లా మాత్రమైనా ఈ ఆరుగురు అన్నదమ్ములు అనుకున్నారు. పెద్దోడు మారబోయిన దగ్గరికి వచ్చిండు. అన్న మేము ఒక పిల్లగాన్ని చూసినాం, బిడ్డకు పెళ్లి చేద్దాం అన్న. తమ్ములారా మీకన్నా ఎక్కువ నా చుట్టాలు ఎవరు ఉన్నారా? పిల్లగాడు మీకు నచ్చితే నాకు నచ్చినట్టు అని పెద్దోడు అన్న. అన్నాక మరి రవరాజు వాళ్ళ దగ్గరికి వచ్చిండ్రు. ఏంది ఏందో అదే నలుగురు కట్టగట్టుకుని వస్తారు. ఏమైంది మా పెళ్లి చేస్తాం అనుకుంటారా? ఏంది నాకు పెళ్ళా? ఇది పట్టుకోమో చూసినామా? మరి పిల్ల ఎట్టుండాలి? పిల్ల చచ్చిపోయిన సౌందర్య కన్నా అందంగా ఉండాలి. మా పిల్ల మంచిగా ఉండాలి. తమ్మన ఎక్కడ ఉంటుందా? సమంత దానికన్నా కూడా మంచిగా ఉంటుంది. నేను మెస్తారా పిల్లలు? మరి నాకన్నా మంచిగా ఉండాలి మరి పిల్ల. అంతేనా? సరే అలనాడు మాత్రమైనా రవరాజు వల్ల చెప్పు, మరి ఆ కేతమ్మకు మాత్రమైనా పెళ్లి చేస్తామని చెప్పి అల్లోయి నేరడల్లో అల్లగా నేరడి ఎల్లడి రాని అల్లోయి